చివరి సమావేశాలు ఈరోజుతో సమావేశాలు ముగియనున్నాయి. ఇక ఆ తర్వాత కేటీఆర్ ఫస్ట్ నుంచి 16వ తేదీ వరకు ఇక పార్లమెంట్ నియోజకవర్గాల్లోని సెగ్మెంట్లోని బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అనుసరించిన వ్యూహాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వ్యూహం రచించబోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఇక ఏపీ విషయానికి వస్తే మొన్న కేటీఆర్ ఏదైతే మాట్లాడు 100% జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పారో దానిపైన తీవ్రస్థాయిలో నిన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా మంత్రులు లోకేష్ వీళ్ళందరూ కూడా తీవ్రస్థాయిలో టీఆర్ఎస్ పైన ధ్వజమెత్తారు. ముసుగు తీసుకురావాలి ఏపీకి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మెల్సి సుధాకర్ రెడ్డి గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈదా రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు. మరి కాసేపట్లో మనకు ఏపీలో విజయవాడలోని టీడీపీ నుంచి కొట్టిపాటి రామకృష్ణ గారు కూడా జాయిన్ అవబోతున్నారు. ముందుగా దయాకర్ గారు మీరు చెప్పండి. చూసాం నిన్న సేమ్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళబోతున్నట్టుంది. కేటీఆర్ ఫస్ట్ నుంచి మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లోని భారీ బహిరంగ సభలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఖచ్చితంగా 16 స్థానాలు మళ్ళీ టీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుందని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి మీరేమన్నా కసరత్తులు చేశారా? ఏమనిపిస్తుంది కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి? వాళ్ళ వ్యూహాల్లో వాళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళకు గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు ఉండడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నడిచేటప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? ఎందుకు కేసీఆర్ వర్సెస్ మోడీ, కేసీఆర్ వర్సెస్ మోడీ, కేసీఆర్ ప్లస్ మోడీ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ కదా. కాబట్టి పెద్దగా వాళ్ళ మధ్యన వైరుధ్యాలు ఉంటాయి అనుకో. గతంలో ఎన్నుకున్న 14-11 మంది ఎంపీలు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా పూర్గా ఉండడం అనేది వాళ్ళ వల్ల వచ్చే లాభం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కొట్టేసింది చాలు. ఇక కేంద్రంలో వాళ్ళ చక్రం తిప్పడానికి కాదు, పోయి మోడీ దగ్గర మోకరిల్లడానికి ఎందుకనే ఆలోచన కూడా ఉంటుంది డెఫినెట్గా. గతంలో కూడా ఈసారి ఈవీఎంలు చాలా పకడ్బందీగా చెక్ చేసుకునే ప్రయత్నంలో కూడా మేము ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ ఈవీఎంలతో గెలిచే పరిస్థితి ఇప్పుడు ఉంటుందా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మిగతా మేనేజ్మెంట్స్ అంతా మ్యాక్సిమంగా వాళ్ళకున్న బలం అధికారం కాబట్టి దాంతో ఎక్కువ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఈజీగా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి అంతా ఉండదంటారు మీరు? ఉండడానికి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు దేశం చర్చ వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఫెడరల్ ఫ్రంట్ ఎత్తుగడతో ముందుకు పోవాలనుకున్నారు. పాపం మొన్న మమతా బెనర్జీ ఇలాంటి ఒక ఫైటర్ కొట్లాడుతున్నప్పుడు పాపం ఫెడరల్ ఫ్రంట్ మొత్తం టెంట్ ఎత్తేసిన పరిస్థితి మనం చూసినాం. కనీస స్పందన కూడా లేదు. ఇది మంచిది కాదు, మీరు సిబిఐని గౌరవించాలని చెప్పలేదు, అట్లని చెప్పి మమతా బెనర్జీని సపోర్టు చేయలేదు. సో మమతా వీళ్ళిద్దరే కదా ఇప్పుడు ఉన్నది ఫెడరల్ ఫ్రంట్లో. పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు బదనాం చేసారు పాపం, ఇంకా ఆయన అధికారంలోకి రాలే. సో చర్చలు జరుగుతున్నాయేమో కానీ నాకున్న అంచనా ఏంటంటే సరే ఒకవేళ నిజంగా వాళ్ళకు 16 లక్ష్యం అయితే ఆ 17ది ఎందుకు రావట్లేదో కూడా చెప్పాలి. 17 దగ్గర వర్కౌట్ కావట్లేదా, అక్కడ బహిరంగ సభలు ఉండవు, అక్కడ పెట్టలేదంటే అది చాలా కంప్లీట్గా వాళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు కూడా ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో అంటే మీన్స్ సెప్టెంబర్ 8 నుంచి మొదలు పెడితే గవర్నెన్స్ లేకుండా కేవలం రాజకీయాలు చేయడం ఒకటైతే, రెండవది ఏంటిది, అలా మేము 16 సీట్లు వస్తే కేంద్రంలో మేమే చక్రం తిప్పుతాం ఇది అని అంటున్నప్పుడు మరి చక్రాలు తిప్పడానికి ఏది ప్రాతిపదిక, ఇది మా ఎజెండా, ఇట్లా పోబోతున్నాం. ఇప్పుడు మేము సెక్యులర్ ఇండియా అని మేము అంటుంటే ఆ సెక్యులర్ ఇండియాకు మద్దతు లేదు, అటువైపు మోడీ దగ్గర తన అధికారం ఉన్నదనే ఆలోచనతో తనతో ఉండడం అనేది అవకాశవాదంగా చూసిండ్రు. కాబట్టి ఎట్లా ఉంటుందో భవిష్యత్తులో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా కసరత్తు ఏమైనా మొదలుపెట్టిందా? మొన్న ఇప్పటికే మనం చూసాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాకు తెలిసి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ టికెట్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పటికే మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితి కనబడతలేదు తెలుస్తుంది. సేమ్ మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిస్థితి రేపు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పరాభవం తప్పదా అనేది ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళకు టాస్క్ ఏముంటుంది, ఇప్పుడు ఉన్న ఎంపీలు సిట్టింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కాదని పోయేది లేదు. ఏదో చర్చలు జరుగుతాయి, వాళ్ళని తీసేద్దామా వీళ్ళని పెడదామా అని ఒక 2-3 సీట్లలో తర్జన భర్జనలు ఉన్నప్పటికి కూడా ఓడిపోయిన సీట్లలో కొత్త వాళ్ళని పెట్టడానికి ఒక అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మా దగ్గర మీరు చూసిండ్రు 270 అప్లికేషన్స్ వచ్చినాయి, తీవ్ర పోటీ ఉన్నది. ఇవాళ పిఈసి మీటింగ్ ఉన్నది, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉన్నది. 28కి సెంట్రల్ ఎలక్షన్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ ఉంటుంది కానీ ఇక్కడ కేసీఆర్ ఏముంటుంది అంటారు మీరు? కేసీఆర్ కేంద్రంలో గతంలో కనుక ఒక చట్టంలోనూ ఒక అంశాల్లోనూ సీరియస్గా పార్టిసిపేట్ అయ్యో, నోట్బందీకి ఆయన మద్దతేనా, జిఎస్టీకి మద్దతేనా, అసలు మోడీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించిన దాఖలాలు, అంతకంటే ఎక్కువ రాటిఫై చేసిన
పరిస్థితి ఉన్నది కాబట్టి అలా అని చెప్పి తెలంగాణలో కేసీఆర్ని వ్యతిరేకించిన దాఖలు ఏం లేవు కదా, మొన్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూడా గెలిచారు కదా. సరే మీరు సరే అది వేరు, మళ్ళీ భారీ మెజార్టీ వచ్చినప్పుడు వెళ్ళా వాళ్ళు ఈవీఎంలు వస్తాయి. ఒకటే రాజేష్, ఎందుకంటే ఆశ పెట్టుకున్నాను మా దయాకర్, ఎందుకంటే జాతీయ రాజకీయాలు కాబట్టి అప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ ఉంటుంది అనేటువంటి ఒక మాటతోటి ఆ రకంగా ఎన్నికలే జరిగితే ఇటు మోడీకి సీట్లు రావు, అటు రాహుల్కి సీట్లు రావు, మధ్యలో మా ఫెడరల్ ఫ్రంటే ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల యొక్క కూటమి రాను రాను పటిష్టంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఫ్రంట్కు టెంటే లేదని చెప్పి ఆయన అనుకోవచ్చు, వాళ్ళు అనుకుంటా అంటారు, వాళ్ళకి టెంటే లేదనుకుంటారు, ఇంకేం లేదనుకుంటారు, దాన్ని ఏమున్నది. అంటే మమతా బెనర్జీ విషయంలో ఫస్ట్ మొట్టమొదట కలిసి వచ్చింది మమతా బెనర్జీనే కేసీఆర్. మమతా బెనర్జీ విషయంలో ఎందుకొరకంటే మేము ఫెడరల్ ఫ్రంట్ యొక్క లక్ష్యాలు ఏమిటి, వాటి మొడాలిటీస్ ఏమిటి అనేటువంటి ఒక విషయం మాత్రమే చర్చించినాం తప్ప ఆమె కలిసిండ్రు అది ఇది మనం ప్రైమ్ మినిస్టర్ అయిదాం అనేటువంటి ఒక రాజకీయంగా మనం కలవలే. కాబట్టి దాని యొక్క ఉద్దేశాలు చెప్పి ప్రాంతీయ పార్టీల యొక్క హవా కొనసాగాలనేటువంటి ఒక దృక్పథంతో కలిసినాం. ఆ విషయానికి వస్తే మాత్రం ఇక ప్రాంతీయ పార్టీలో ఎక్కువ సీట్లు 16 సీట్లు లక్ష్యం పెట్టుకున్నాం మన రాష్ట్రంలో. ఎందుకంటే మొత్తం 17 సీట్లు. కానీ ఈసారి ఈవీఎంలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. మా ఈవీఎంలను నమ్ముకున్న వాళ్ళం కాదు, ఈవీఎంలతో అవుతుంది. ఇప్పుడు తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ కనీసం దాని గురించి సంబంధించి వదిలేసిరు, అయినప్పుడు కూడా 25% కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే బ్యాలెట్ పేపర్ల వల్ల మాకు అంత ఉపయోగం ఉంది, అక్కడంతా ఈవీఎంలో ఏందనేది తెలిసిపోయింది మాకు అనేది. దేశవ్యాప్తంగా ఇవాళ ఈవీఎంల యొక్క ప్రాముఖ్యత ఎట్లున్నదని గుర్తించే ఈవీఎంలే నిర్వహిస్తాము అని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పిండు. ఇక దాని గురించి అవసరం లేదు. ఇక రెండో విషయం ఏమిటంటే స్పష్టంగా ఇవాళ 16 మరి 17 ఎందుకు లేవు అంటే మా మిత్రపక్షమైనటువంటి ఒక ఎంఐఎం తోటే మేము పొత్తు పెట్టుకుంటుంది. ఒక సీట్ ఏమో ఎంఐఎంకు ఉంటుంది, పెడతలేమే. ఇప్పుడు 16 వరకే లక్ష్యం పెట్టుకున్నాం, క్యాండిడేట్ ఉన్నా గానీ 16 మాత్రం గెలుస్తామని. టికెట్లు ఇస్తారా సిట్టింగ్ ఎంపీలందరూ? అది వేరు విషయం. ఎందుకొరకంటే ఎలక్షన్ కమిషన్ మనం ఏర్పాటు 16 అంటున్నారు. మనం చూసాం మొన్నటి ఎన్నికల్లో ఖమ్మంలో పార్టీ పరిస్థితి మహబూబాబాద్ కొంచెం ఇబ్బంది ఉంది కదా, అక్కడంతా గెలిచే పరిస్థితి ఉందా? రాజేష్, ఎన్నికల కన్నా ముందు ఉండేటువంటి యొక్క వాతావరణ ఆధారంగా చేసుకొని అట్లా రావచ్చు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది, ఈ ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి యొక్క ఎమ్మెల్యేలు కలిసి మొత్తం స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏర్పాటైంది కాబట్టి దాంట్లో వాళ్ళకి ఏం ఆస్కారమే లేదు. ఆస్కారం లేదని సంగతి వాళ్ళకి కూడా తెలుసు. కానీ జాతీయ పార్టీ కాబట్టి ఏదో మేము కొట్లాడాలి రావంటారు, అసలే అవకాశమే లేదా. కాబట్టి అందుకొరకే మొన్ననే చూసినాం, ఒకటి వాళ్ళ ఎంపీ నంది ఎల్లయ్య గారు పాపం ఆయన మీదనే దాడి చేసుడు అయిపోయింది, వాళ్ళు కొట్లాడుకుంటూ అయిపోయింది తప్ప. కాబట్టి వాళ్ళు పక్కా ఉదయం అంటే లేదు వాళ్ళ దగ్గర, కాంగ్రెస్ దగ్గర వాళ్ళకు మహబూబాబాద్ మెజారిటీ లేదు, ఖమ్మం మెజారిటీ లేదు, నగర్ కర్నూలు మా ఎంపీ ఉన్నాడు, పెద్దపల్లిలో వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకున్న దాంట్లో ఇదేంటిది జైరాబాద్ చాలా బలహీనంగా ఉన్నది. తర్వాత మా అంచనాల్లో చెప్తున్నారు సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకు ఇప్పుడుకున్న సర్వేలలో కూడా వాళ్ళు పాజిటివ్ లేరనే మొదలు పెడుతున్నారు, ఇది ప్రచారం కూడా ముందు పెడుతున్నారు. ఇట్లా దాదాపు 7-8 కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ బలహీనతనే ఉన్నది. పైగా రేపు దేశవ్యాప్తం ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ కేసీఆర్ అక్కడ ఎవరు అనేది ఒక చర్చ వాళ్ళకు అనుకూలం మారింది అనుకుందాం, ఈవీఎంలను పక్కన పెట్టేద్దాం, ఎందుకు దాని గురించి చర్చ పెడితే కేసీఆర్కు ఓటేసిరని అనుకుందాం. మరి ఇక్కడ మోడీ అయితే అక్కడ ఎవరంటే వీళ్ళ కేసీఆర్ ఉన్నాడా? మోడీకి వేసినట్టే కదా ఓటు, కేసీఆర్ కేస్తే. జాతీయ పార్టీ అంటే వ్యక్తిగతంగా మోడీ రాహుల్ తోటి పెడుతున్నారు తప్ప ఇటు కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదనుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా ఉండేటువంటి ఒక పరిస్థితి చెప్తుండే మా దయాకర్ అన్న, కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, కొద్దిగా రాహుల్ గాంధీ తోటే మాట్లాడుతున్నారు. ఏంటి రాజశేఖర్ గారు, మనం చూస్తాం నిన్న చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన, కేసీఆర్ పైన, మోడీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా మొన్న ఏదైతే కేటీఆర్ ఉన్నారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఫుల్ బూస్టప్ ఇచ్చినట్టేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ప్రచారం స్టార్ట్ అయినట్టేనా టీఆర్ఎస్ ప్రచారం? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందా లేదనేది అది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేని వ్యవహారం అది.
ఇక్కడ మనం కేటీఆర్ అన్నారు కదా, మేము అమరావతి కోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ నుంచే ప్రచారం మొదలు పెడితే రాజకీయాలు చేస్తామని. సరే, అది అందుకనే మొన్నటి వ్యాఖ్యలు చూస్తుంటే మొదలైందని. విజయానికి అందరూ బంధువులేనండి. సో కాబోయే విజయానికి మాకు అందరూ బంధువులే అవుతారు అట్లా అన్నమాట. అట్లా ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలలో ఏ రకంగా జరిగింది పరిపాలన అనేది మనం చూస్తే మీకు ఘోరాతి ఘోరంగా ఎన్నో అవమానాలు బీసీలకు కానివ్వండి, దళితులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కానీ నిలువున ఇచ్చిన హామీలు నిలువున మోసం చేసి ఇంకా మేము గెలుస్తామని నమ్మకం ఉంటే ఇంకా అంతకన్నా భ్రమం ఇంకొకటి లేదు. అయితే వీటన్నిటిని కూడా ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల తరఫున పోరాడుతూ చాలా వరకు అంటే ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం ముందుకు పెట్టగలిగి మీరు గెలుస్తారని నమ్మకం ఉందా? మేము సక్సెస్ అయ్యాము. గెలుస్తామని నమ్మకము అంటే మీరు వచ్చి ఇంతకుముందు వచ్చిన సర్వేలు కానీ చంద్రబాబు అదే అంటాడు, మొత్తం మీరు అదేవిధంగా కేసీఆర్ ఇటు మోడీ అందరు ముగ్గురు కలిసి దాడి చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పైన. జగన్మోహన్ రెడ్డితో ఎదుర్కోలేకనే ఈరోజు కేసీఆర్ ఎంట పెట్టుకుని వస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు అభద్రతా భావంలో ఈ మధ్య చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. పొద్దున ఒకటి మాట్లాడతారు, సాయంత్రం ఒకటి మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము చెప్తున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అంటే గత పార్టీ పుట్టిన దగ్గర నుంచి మేము ఏ ఎన్నికలకు వెళ్ళినా కూడా ఎప్పుడు ఎలాంటి వారితో కూడా పొత్తు పెట్టుకోలేదు, పొత్తు పెట్టుకోము. మొన్న కూడా మళ్ళీ అంటే 2 years బ్యాక్ మన ఈ 2019 ఎన్నికల గురించి ఏ రకంగా అయితే చెప్పారో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని అదే రకంగా 40 రోజుల కింద చెప్పారు, 4 రోజుల ముందు కూడా చెప్పారు. అంటే మాకు ఒక పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మేము ప్రజల్లో నిత్యం ఉన్నాం కాబట్టి, ప్రజలతోటి మాకు పొత్తులు ఉన్నాయి కాబట్టి, ప్రజల మీద నమ్మకం మాకు, ప్రజల్లో సక్సెస్ అయ్యామన్న పాదయాత్ర ప్రభంజనం సృష్టించింది కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఆయన నిన్నగాక మొన్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళేసి నువ్వు నాతో కలిస్తే బాగుంటుంది తెలుగు జాతి కోసం అన్న వ్యక్తి తెల్లారు వచ్చేసి ఇప్పుడు చీపో అని కేసీఆర్ గారు అంటున్నారు. నేను అడిగాను టీఆర్ఎస్ కలిస్తే బాగుంది, మీరెందుకు ఎందుకు ఆ ముసుగు తొలగించడం, ఎందుకు ఆ ముసుగులో గుద్దులాట, ఓపెన్గా రావచ్చు కదా మరి అనేది చంద్రబాబు అంటున్నారు కదా. ఈ ముసుగులు మోసాలు అనేది చంద్రబాబు గారి పేటెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చీకటి రాజకీయాలు అనేది అదే చెప్పాను నేను మీకు. చీకటి రాజకీయాలు, ముసుగులు, మోసాలు అన్ని పేటెంట్ రైట్స్ ఓన్లీ ఫర్ చంద్రబాబు గారు. మాకేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషం చెప్పేది ఒకటే, మనం ప్రజల్లో ఉన్నాము, ప్రతి నిమిషము ప్రజల సమస్యలను ఎలుగెత్తాము, ప్రజలకు ఈరోజు మన ప్రభంజనం పట్టం కడతా ఉన్నారు. ఇక ఒకరితో పొత్తు పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు మన పొత్తులకు వెళ్ళాలా లేదా అనేది. ఇప్పుడు నువ్వు అధికార పక్షంలో ఉన్న పార్టీ ఏం చేయాలి, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను బాబు, నాతో పాటు నా యొక్క అభివృద్ధిని చూసి ఓటేయమంటారు. ఈయన ఏం చేస్తున్నారు, లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వస్తాడో, లేకపోతే బీజేపీ నా దగ్గరకు వస్తుందో, కాంగ్రెస్ నా దగ్గరకు వస్తుందని నిత్యం పొత్తుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అంటే అక్కడ వైఫల్యం కనబడట్లేదా? సో మాకు ఆ కర్మ పట్టలేదు. మేము ఈ రోజు అదే చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం, మేము పొత్తులతో అవసరం లేదు. రామకృష్ణ పొత్తులు పెట్టుకోవాల్సింది మేము కాదని చెప్పేసి రాజశేఖర్ గారు చెప్తున్నారు. అయినా ఎందుకు భయపడుతున్నారు అనేది మొన్న కేటీఆర్ మాట్లాడిన వెంటనే ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు మీరు అనేది. మంత్రులంతా ఉలిక్కి పడుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడారు, నిన్న వరుస పెట్టి మంత్రులు మాట్లాడారు, లోకేష్ ట్వీట్ చేశారు. ఎందుకంత భయం అనేది? ఇప్పుడు కుట్ర అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నాం అంటే రాజేష్ గారు, ఇక్కడ ఇప్పుడు పార్టీ పొత్తు పెట్టుకోవచ్చు, ఎవరు పొత్తు పెట్టుకోవద్దు అంటారండి? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీతో అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత సారూప్యతో లేదంటే భావజాలు మీ ఇష్టం ఎలా అయినా పొత్తులు పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటానే ఉన్నారు. దీన్ని మీరు నేను కాదనేది ఏముంటుంది? ఇక్కడ కుట్ర అనే పదం ఎందుకు వాడుతున్నాం తెలుగుదేశం పార్టీ అంటే, ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ గారు మీరు పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకోరు. మరి పెట్టుకోకుండా కేసీఆర్ గారు మీరు పొత్తు పెట్టుకోవట్లేదు, సరే మంచిదే, మేమిద్దరం స్నేహితులు అని మీరు బహిరంగంగా చెప్తారా? చెప్పరు. లేదంటే భారతీయ జనతా పార్టీ మీరు పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకోరు అంటున్నారు. మరి లేదంటే మేము స్నేహితులమేను, మేము కలిసే పనిచేస్తాము ఏదో ఒక అవసరాల కోసం అని చెప్పి మీరు చెప్తున్నారా? అది చెప్పటం లేదు. అందుకనే కుట్ర అంటున్నాం. దీనిలో పదం వాడేది దానికోసం. ఈ రోజు ఇప్పుడు ఇక్కడేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రామకృష్ణ గారు చెప్పండి, మీరే కుట్రకు ఏందో నిర్వచనం ఇస్తాను. ఎందుకొరకంటే మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలలో మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మీరు కుట్ర చేసినట్ట. మేమైతే మేము అక్కడ పోటీ చేసిన వాళ్ళం కాదని మేము స్పష్టం చేసినాం. ఇక కుట్ర ఏముంటది? మేము అక్కడ పోటీ చేయము. కేవలం ఎందుకొరకంటే మా మీద మీకు అంత కక్ష ఉన్నది కాబట్టి
మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రచారం చేయాల్సి ఉంటే వెళ్ళి చేయండి. కానీ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిస్తున్నారు కదా, మీరు పెళ్లిలు పేరెంటాలు అని చెప్పేసి ఆ దొంగచాటు ప్రచారాలు ఎందుకనే వాళ్ళు అంటున్నారు. నేరుగా వెళ్ళొచ్చు కదా అనేది. పెళ్లిళ్ళు పేరెంటాలు పెళ్లిలు పేరెంటాలు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి నేరుగా వెళ్ళారు. నేరుగా ప్రచారం చేశాడు ఇక్కడ. రాజేష్ బంధువు నెల్లూరులో ఉంటే నువ్వు రాజకీయాలు చేస్తున్నాడు. ఒక మంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆయన ఏ విధంగా మాట్లాడిండు రకాల భోజనాలు పెట్టి కేసీఆర్ గారికి పయ్యావుల కేశవ్ సునీత గారు విందు భోజనం ఇచ్చి హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఒక అరగంట పక్కకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమైపోయింది? ఇవన్నీ పొత్తులు, రహస్యాలు, కుట్రలు, మోసాలు. విజయవాడ కోసం ఎగురేసుకుంటూ పోయి ఒక్కొక్కరు పోటీ పడి ఆవాహనాలు, పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పులేదు కదా. అదే అంటున్నా. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఏదో మాట్లాడుకుని మరి మీకు వచ్చిన అభ్యంతరం ఏంది నేను అడుగుతున్నా టీడీపీ వాళ్ళని. ఇప్పుడు మీరు వెళ్తే ఒకటి, ఇంకొకరు అని మీకు చీపో అని మిమ్మల్ని చీదరించుకున్నాక రావద్దు అనట్లేదు. వస్తే రండి, నేరుగా వచ్చి రాజకీయాలు చేయండి. రాజకీయాలు ఏంది ఇట్లా అడ్డదారు రాజకీయాలు అనేది? తీసి రండి అంటే ఏమన్నట్టు రామకృష్ణ గారు మేమే చెప్తే మీరు క్లియర్ గా మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని. ఇక ముసుగు తీసేదేమన్నా చెప్పేసాం అది తప్పు మాట. ఎందుకు భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ భాగం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తా ఉన్నారు. అందరూ మాకు ఇదేనా? అందరూ ముసుగు తీసి వస్తారా? మరి ఈ అర్థం లేని ఆరోపణ. ఈరోజు తమిళనాడులో అంటున్నారు, కర్ణాటకలో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. టిఆర్ఎస్ పార్టీ చిన్న మోడీ మాట్లాడతారు, కేసీఆర్ మోడీ ఆ విధంగా మాట్లాడారు కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు, కానీ దానికి మేము స్పందనగా మేము మాట్లాడరాదు అన్నట్టు. మోర్ ఓవర్ ఇంకా నేను రామకృష్ణ గారితో ఒక్కటే కోరుతున్నా, ముసుగు తీసేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. మేము స్పష్టంగా చెప్తున్నాం. మాట్లాడుతున్నాడు కేటీఆర్ డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఇంకెక్కడ ముసుగు ఎక్కడ ఉంది? అది వీళ్ళు అంటున్నారు నిజమే. ఎక్కడ ముసుకుంది? ఇప్పుడు అయిపోయింది కదా సార్. అదే చెప్తాను. ఇదే మాటని ఇదే డిస్కషన్ లో రాజశేఖర్ రెడ్డి గారికి కూడా సరే వాడు ముసుగు తీసేశారు, మా మధ్య ముసుగేం లేదు, వాళ్ళు మమ్మల్ని సమర్థిస్తా ఉన్నారు. ఆ సమర్థించేటువంటి అంశాలు వారి యొక్క రాజకీయ జోక్యాన్ని ఇక్కడ మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఇప్పుడు చెప్పమానండి. ఇప్పుడు చెప్పమానండి సార్ చాలు. దేశంలో ఎక్కడెక్కడో స్పందిస్తా అంటారు వాళ్ళు. వాళ్ళకి అవసరం ఉంటే స్వాగతిస్తారు, లేకపోతే లేదు. దానికి నువ్వు స్వాగతించమని అంటే ఇది స్వాగతిస్తారా? ఎట్లా రామకృష్ణ గారు ఇట్లా మీరు కూడా మాట్లాడుతా అంటే మాకు భారతదేశంలో ఇంక్లూడింగ్ మీ టీడీపీలో మీ నాయకులు కూడా స్వాగతించే వాళ్ళు ఉన్నారు. మీ ఎమ్మెల్యేలే మాకు వచ్చారు, వారిని స్వాగతించకుండా ఎలా ఉంటారు? మా విజయాన్ని వాళ్ళ పార్టీలకు ఎమ్మెల్యేలు వచ్చినాడు ఏమొచ్చిందని ఎట్లయింది? అలా కాదు, దేశంలో చక్రం తిప్పే వాళ్ళు ఇక్కడ చక్రం తిప్పలేకపోతున్నారా? అదేనా రాజేష్ గారు? అంటే క్రాస్ టాక్ అయితే వాళ్ళ మాటలు నాకు వినపడవు, అందుకని ఎంత ఏం లేదు. మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అందుకని మళ్ళీ నేను మాట్లాడితే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది సార్. ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా పొత్తు పెట్టుకోమనండి. పోటీ చేయకుండా గతంలో ఉదాహరణ జనసేన పార్టీ అక్కడ పార్టీ లేదా పొత్తు పెట్టుకున్న సమస్య ఉత్పన్నం అవుతుంది. అరే అరే వినండి సార్ రామకృష్ణ గారు, అంటే దేశంలో రాజకీయాలలో మనం స్పందిస్తే పొత్తు పెట్టుకున్నట్ట పొద్దున్నే నేను దాని నుంచి వింటున్నాను. మీరు అసలు కంప్లీట్ చేయనివారు ఒక మాట అన్నా. ఇప్పుడు మేము జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నాం, జనసేన పోటీ చేయలేదు కదా సార్? చేసిందా? నేను అనేది మీరు అసలు మాట్లాడివ్వకుండా సబ్జెక్ట్ ఊరినే మీరు పెంచుకోండి, పోటీ చేయొద్దు. పోటీ చేస్తే చేస్తారు, లేదంటే వద్దు. అది మీకు సంబంధించిన అంశం. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీ రెండు పార్టీలు దగ్గరగా ఉంటున్నాయి, ఉండండి, తప్పే ఉంది. ఉంటున్నాయి అని అనడానికి ఉదాహరణ ఏంటి?
సరే మీ కాంగ్రెస్ పార్టీతో మీరు కలవరు, మీరు దూరంగా ఉంటున్నాం. మొట్టమొదటి వెళ్ళిన మమతా బెనర్జీ గారు, మొదలు మీరు వెళ్ళిన మమతా బెనర్జీ గారు నడి రోడ్డు మీద కూర్చుంటే పలకరించినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, నవీన్ పట్నాయక్ గారు. నవీన్ పట్నాయక్ గారు ఏ రోజు బయటికి రాలేదు కదా, అందరికీ తెలుసు కదా. ఈ కేసీఆర్ గారే కదా అన్ని ఫ్రంట్లు పెడతామని తిరిగింది. వారికి తోడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇది మీరు వెళ్ళలేదు, కాంగ్రెస్ తో కలవరని చెప్తున్నారు. ఇంకో ఫ్రంట్ అన్నారు, ఆ ఫ్రంట్ కు ఉన్నటువంటి మీరు వెళ్ళి మాకు మద్దతు ఇవ్వండి, ఫ్రంట్ పెడదామని మమతా బెనర్జీ గారు రోడ్డు ఎక్కితే ఆవిడకి సంబంధించి మరి మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని అంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలం ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని ఏం చెప్తలేరు ప్రజలు, ఎవరు కూడా చెప్తలేరు. మీరు కావాలని ఏకాకైనటువంటి విషయం ప్రజలు గమనించారు. చంద్రబాబుకి ఏం పని లేనట్టున్నది, అభివృద్ధి మీద కాంక్ష లేనట్టున్నది, కేవలం పోయి ఆడ బెంగాల్ వీధులలో మొన్నంతా మీరు తిరిగి వచ్చి మరి మీకు కూడా పని లేకపోయినట్ట మీ నాయకుడు తిరిగి వచ్చింది అన్ని రాష్ట్రాలు. మేము పోయింది మోడీ కాదు. ఒకటి కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి పొత్తు ఉన్నది దేశవ్యాప్తంగా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేసినాం. వాళ్ళ కండోలు మేము వేసుకున్నాం, మా కండోలు వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ గెలుపులో మా బాధ్యత ఉన్నది, మా గెలుపులో వాళ్ళ బాధ్యత ఉన్నది. టీడీపీ కండవ వేసుకోలేదు, టీడీపీ కండవ చంద్రబాబు గారు వేస్తుంటే వద్దన్నాడు. మీరు వేసుకోవచ్చు, టీడీపీ కండవ చంద్రబాబు గారు వేస్తుంటే వద్దు వద్దన్నారు ఒక సభలో. అది వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్కి సంబంధించిన ఓవరాల్ ఒక ఎక్స్కి ఉంటుంది, వైకి ఉండదు. కానీ ఇది ఎన్నికల పొత్తుకు కూటమికి సంబంధించి. ఈ కూటమిలో అసలు ఎవరు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేడేమో అని కూడా ప్రచారం చేసుకొని గెలిచిండ్రు వాళ్ళు. చంద్రబాబు ఇక్కడికి వస్తున్నాడు, మళ్ళీ చంద్రబాబు వస్తున్నాడు అని కూడా చేసుకున్నారు. మీరు అక్కడ మీకు ఏ పొత్తు లేదు, అసలు మీకు చుట్టరికమే లేదు రాజకీయంగా. మీరు ఇలా డెఫినెట్గా జగన్ గెలవాలని కోరుకుంటున్నారు. ఒక సగటు వ్యక్తి లెక్క కోరుకుంటున్నారో లేకపోతే సగటు పార్టీ లెక్క కోరుకుంటున్నారో ఇప్పుడేం కొత్త కాదు మీది. పోయిన గత ఎన్నికల్లో కూడా జగన్ ఇక్కడ నేను సీఎం, అక్కడ జగన్ సీఎం అని అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు బీజేపీతో జగన్కు పొత్తు లేదు, సఖ్యత లేదు. కేసీఆర్తో పొత్తు లేదు, అసలు అది ఏటావాటం అసలు వాళ్ళకి సంబంధించే లేదు. కుట్రలు అంటే కుట్రలు చేసి ఎక్కడ కుట్రలు కాదు. నేను అక్కడ ఉండి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పానంటే చంద్రబాబును ఓడగొడటానికి జగన్ గెలిపిస్తానికి అన్నట్టే కదా. వీళ్ళ పుట్టలో చేయలు పెట్టిండు కదా మరి. ఒక్క నిమిషం, టీడీపీ పార్టీ టీఆర్ఎస్ ఇడికి వచ్చినందుకు చట్ట చదువుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలన్నా అంతేనా? రాజకీయ పార్టీ ఏ పార్టీ ఇక్కడ ఉన్నాను డిసైడ్ చేయడానికి టీఆర్ఎస్ కేసీఆర్ ఎవరైనా అర్థం కాదు. రాజకీయాలు చేసుకుంటుంటే నేను పొత్తు పెట్టుకున్నా, సిపిఐ పొత్తు పెట్టుకున్నది ఏమి కుట్రలు చేసినట్టు అని మీద రాజకీయాలు చేసేది ఏదో నేరుగా చేయరాదు. ఎందుకు సాటి రాజకీయం జగన్ ఒప్పుకోకపోయినా నేను పోతా అక్కడ ప్రచారం చేస్తా, జగన్ గెలవాలని చెప్పురి బాగా చెప్తా. ఈ సీక్రెట్ ఒప్పందాలు ఎందుకు అంటున్నాను నేను? ఇష్టమే లేదు. ఇప్పుడు కేటీఆర్ ఒక విషయం అన్నారు, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు చేయాలంటే అమరావతికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు మొదలు పెట్టినట్టే కదా. సహకారం నాకు వద్దు నాయనో అని జగన్ అంటుంటే నేను చేస్తా ఇంత పని లేని వద్దు కేసీఆర్ అని మీరు అంటున్నారు. లేదు మేము చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏం చెప్తలేరు. చిన్న పాయింట్ ఇక్కడ జనరల్ గా రాజకీయం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం వచ్చి టీఆర్ఎస్ ను ఓడించాలని చూసింది కాబట్టి జనరల్ గా రాజకీయ ఒక్క నిమిషం సిపిఐ సిపిఎం ఇక మనసేన జనసేన అన్ని ఉన్నాయి. టీడీపీ వచ్చేసి ఏం చేసింది, టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంది. నేచురల్ గా వైరంలో ఉన్న ఒక భావోద్వేగంతో టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు, ఎక్కడైనా ఓడిపోవాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు కూడా సగటు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు లేకపోతే తెలంగాణ రాష్ట్రం కాదు మొత్తం భారతదేశంతో కూడా ఇంత అవినీతి పరుడు లేడు కాబట్టి ఇక్కడ మద్దతు గురించి సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు, మనకి పొత్తులు మద్దతులు ఉండవు, ప్రజలతో మద్దతు తీసుకున్నాము, ప్రజలతో పొత్తులకు వెళ్ళాలని క్లియర్ చెప్పారు. వచ్చే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ స్పందన వస్తుంటే మనం ఎందుకు కాదనాలి చెప్పండి. ఇప్పుడు మీకు కూడా ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రతిపక్షంలో విజయం సాధించాడు అందుకే మీకు కూడా ఉండొచ్చు. అంటే రాజేష్ గారు మీరు అట్లా చెప్పొద్దని మేము అంటావా? తప్పు కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళు
వాళ్ళకు ఉంటది, వాళ్ళు గౌరవిస్తాము. విభేదించే అలా కాదండి, కొంతమంది విభేదిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వద్దనుకుంటున్నారు, మేము అంత మాత్రాన నువ్వు విభేదించొద్దని అంటామా? అంటే వాళ్ళు ఆగుతారా? చిన్న లాజిక్ మర్చిపోయి ఇప్పుడు మార్పు సంకేతం. బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.